శివుడి తలపై అర్ధచంద్రుడు ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన శివుని జటల్లో ఎలా నిలిచాడు? ఈ గాథ మీకోసం. పాల సముద్రం మథనమయ్యే సమయంలో దేవతలు అసురులు అమృతం కోసం సముద్రాన్ని కలుపుతుంటే అనేక విలక్షణమైన వస్తువులు వెలుగులోకి వచ్చాయి. హాలాహల విషయం నుంచి మొదలై లక్ష్మీదేవి ఐరావతం కౌస్తుభ రత్నం ఇలా ఒక్కొక్కటిగా దేవతల వరాల్లా ప్రత్యక్షమయ్యాయి. అందులో ఒకరు అందమైన కాంతిమంతుడు చంద్రుడు. చంద్రుడు వెలువడగానే ఆ శీతల కిరణాల వల్ల విశ్వానికి శాంతి కలుగుతుంది. శివుడు హాలాహలాన్ని త్రాగిన తర్వాత ఆ విషవేడి నుండి ఉపశమనం పొందేందుకు చంద్రుణ్ణే తన తలపై నిలిపాడు. అప్పటి నుంచి శివుడు చంద్రశేఖరుడుగా పూజలందుకుంటున్నాడు. పాలసముద్రంలోనే జన్మించిన చంద్రుడు శివుని శిరస్సుపై నక్షత్రాల చుట్టూ తిరిగే ఒక దివ్య చిహ్నంగా నిలిచాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.